Got the message, Sahasra? We all are unique and amazing. Yes, Rohita, I understood. What happened? Why are you walking like that? I was instructed by my granny to walk like this. Oh, you misunderstood her. What she meant was you must be careful in every decision that you make. What's this? You'll understand better. Guru Brahma, Guru Vishnu, Guru Devo Maheshwara, Guru Sakshat Parabrahma, Tasmai Shri Gurave Namaha. Vandanamamma Bharata Mata Vandanalu Goruma. చెత్తలు నీకు ఆభరణాలమ్మా నరికిట చందరిత ఘనచరితల ఎవరివి? సామ్రాట్ అశోకుడివి. ఇవాళ మనం ఒకానొక ఘనచరిత్రకు కారణమైన మహోన్నత వ్యక్తి గురించి తెలుసుకోవడానికి వచ్చాం. అత్యంత హింసాత్మక ప్రవృత్తి నుంచి కరుణారసాత్మక జీవితం వైపు మళ్ళిన అతడి జీవిత చరిత్ర ఎన్ని శతాబ్దాల తర్వాత కూడా మానవాళికి ఆదర్శనీయం. క్రీస్తుకు ముందర 5 శతాబ్దాల పూర్వపు కథ ఇదిరా. మౌర్య చంద్రగుప్తుని గురువు చాణక్యుడండి. అతనికి కౌటిల్యుడు విష్ణుగుప్తుడనే పేర్లున్నాయండి. చతుర్విధ పురుషార్థాలలో రెండవదైన అర్ధ పురుషార్థాన్ని మనకు తెలిపినాడు. కౌటిల్యుడు అంతటి జ్ఞాన సంపద కలిగిన వాడు కనుకనే మౌర్యుడిని అంత గొప్ప చక్రవర్తిని చేయగలిగాడు. గురువు అంటే అంత గొప్పవాడన్నమాట. అవును సోదరా, గురువు అంటే అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి వెలుగు వైపు నడిపేవాడు. కోశల, ఉజ్జయిని, సువర్ణగిరి, తక్షశిల సామంత రాజ్యాలుగా 50 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మహా సామ్రాజ్యాన్ని స్థాపించాడు చంద్రగుప్త మౌర్యుడు. మురా ఎవరో తెలుసా సోదరా? ఎవరు? చంద్రగుప్తుని స్నేహితుడా? కాదు కాదు, చంద్రగుప్తుని తల్లి పేరు మురా. మాతృదేవతకు వందనమంటూ మోకరిల్లినాడు. మురాదేవి అను నామధేయము సార్థకమయ్యేలా ఆ చంద్ర తారార్కం కీర్తి ప్రతిష్టకు కారణమంటూ తల్లి పేరునే తన ముకుటం చేసి మౌర్యగా మార్చి తన రాజ్యాన్ని పరిపాలించాడు. జగముల నేలే కాంక్షతో ఎదురులేని యుద్ధ వీరుడై అలెగ్జాండరే వచ్చరా. ఓటమి నెరగని యోధుడై భరతగడ్డపై కాలు మోపరా. యుద్ధానికి సై అన్నాడా. అలెగ్జాండ్రా ఆయనెవరు? గ్రీకు దేశస్థుడైన అలెగ్జాండరు 20 ఏళ్ల వయసులోనే సింహాసనం అధిష్ఠించినాడు.
ఏమిటి 20 ఏళ్ళకేనా? అంతేకాదు 30 ఏళ్లకే జగజ్జేతగా నిలవాలనే ఆశయంతో గ్రీకు నుంచి వాయవ్య భారతావని వరకు జయించి మౌర్య సామ్రాజ్యంపై దండెత్తగా పౌరుషాగ్నితో చంద్రగుప్తుడు కాలు దువ్వినాడు. భరతఖండ కీర్తి ప్రతిష్టలు దిక్కులు మోగంగా ఎదురే ఎరగని అలెగ్జాండర్ కు ఓటమి రుచి చూపించరా. అలెగ్జాండరే బెదరంగా అతడు ఆకాంక్షలే చదరంగా నా సామిరంగా అసలు అశోకుడి కథంతో మొదలుపెట్టి చంద్రగుప్తుని గారు చెబుతున్నాడు. ఏమిటిది? అక్కడికే వస్తున్నా. ఆ చంద్రగుప్త మౌర్యుని కుమారుడు బిందుసారుడు తల్లి గర్భాన ఉండగా విష బిందువులే గతకరా. అందువల్లనే తనకి బిందుసారుడు అని పేరు. ఊరి వచ్చిన బిడ్డల దేవిని వివాహమాడి సామ్రాట్ అశోకునికి జన్మనిచ్చినాడు. తర్కిటి జమతరిత. ఓహో, చంద్రగుప్తుని కొడుకు బిందుసారుడు. ఈ బిందుసారుడు చక్రవర్తి కొడుకు అశోకుడన్నమాట. బాగుంది బాగుంది, అర్థమైంది ఇప్పుడు. బాగా అర్థమైందా? ఇక ఈ అశోకుడు ఎలాంటి వాడయ్యా అంటే తండ్రికి తాతకు తగ్గ వారసుడు అశోక మహారాజు. సామ్రాజ్య విస్తరణకు దేశ దేశాలను జయించబూనాడు. ఎదురు వచ్చిన శత్రురాజులకు నరకం చూపాడు. తిరుగులేని విజయాలన్నీ కలికితురాయిగా ఏకఛత్ర సామ్రాజ్య స్థాపనకు ప్రతినబూనినాడు. అశోకుడు జైత్రయాత్రకి ఉన్నట్టుండి అడ్డుకట్టబడను. ఏం ఓడిపోయాడా? లేదు లేదు, అశోకుడికి ఓటమి తెలీదు. తూర్పున కళింగరాజు అతనికి సవాలు విసిరేరా. పటిష్టమైన పోరాట పడిమతో యుద్ధానికి సై అన్నారా. తర్కిటి జంతరిత. సలసల సలసల నెత్తురు మరిగి కత్తులు దింసారా. పట 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 పళ్ళు కొరుకుతూ ముందు చూరికారా. చావోరి ఓతేలి దాకా తగ్గమున్నారా. అశోక సైన్యం విలువల్లాడక కలింగులే ఎదురు నిలిచారా. తర్కిటి జంతరిత. భువనేశ్వరి దగ్గర సారథీపూర్లో ఉన్న దయానది నెత్తుటి ప్రవాహంగా మారింది. యుద్ధ క్షేత్రంలో నడుస్తున్న అశోకుడు ఆ ఉన్మాద దృశ్యానికి చలించిపోయాడు. అశోకుడి మానవత్వం చిగురు తొడిగి పరిమళించి మంచి మనిషిగా మారిపోయాడు. మనుషులంతా ఒక్కటేనన్నాడు. మానవతే దైవమన్నాడు. యుద్ధాలనే వద్దన్నాడు. మానవ జీవితాన్ని శాంతివనాలుగా
తీర్చిదిద్దగల బౌద్ధ మతాన్ని స్వీకరించాడు అశోకుడు. అప్పటి నుంచి ప్రజా ఉపయోగమైన అనేక కార్యాలు చేశాడు. అశోక చక్రం ధర్మ చక్రం అని చాటి చెప్పినాడు. అశోక చక్రం అంటే మన జాతీయ జెండా మధ్యలో ఉన్నదే కదా? అవునవును, అదే నాకు కూడా తెలుసు. ఓహో, దీన్ని అశోకుడు నిర్మించాడన్నమాట. అందువల్లనే దీనికి అశోక చక్రం అని పేరు. అశోకుడు జీవితం విలువ, మానవత్వపు గొప్పతనం తెలుసుకున్నవాడై కరుణ నిండిన హృదయంతో శాంతికి నెలవయ్యాడు. తనను తాను తెలుసుకున్నవాడు మనిషి అయితే ఇతరుల గురించి తెలుసుకుని వారి మనసులను గెలుచుకున్నవాడు మహామనిషి. అటువంటి అశోకుని చరిత్రే మనం తెలుసుకున్నాం. అతని జీవిత చరిత్రను ఆదర్శంగా తీసుకుని మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనకు బయలుదేరే సమయం ఆసన్నమైనది. పోయి వచ్చేదమ్మా సోదరా. అలాగే పద సోదరా. తరికిట జం తరిక. మంగళం మన భారత మాతకు మంగళం, జయ మంగళం. మంగళం మన తెలుగు తల్లికి మంగళం, జయ మంగళం. తరికిట జం తరిక. ధన్యవాదములు. Big round of applause, please. Introspection is needed for anything that we do. Yes, every night we must answer these questions. What did I do today? Can I better myself? Did I hurt anyone's feeling? Am I making this world a better place to live in? Good. Really very practical.